ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వచ్చేంత వరకు తమ పోరాటం ఆగబోదని వైఎస్ఆర్సీపీ మరోసారి స్పష్టం చేసింది. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును వైఎస్ఆర్సీపీ ఎంపీలు కలిశారు. ఇచ్చిన హామీ ప్రకారం విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను మరోసారి వివరించారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. హామీల అమలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. కూడా కలిసి రైల్వే మంత్రి గారిని సురేష్ ప్రభు గారిని కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎప్పుడూ మరి రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినట్లుగా 6 మాసాల్లోనే జోన్ క్రియేట్ చేయవలసి ఉంది. విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్ అన్నిటిని కలుపుకొని అది కానీ ఇప్పటివరకు చేయలేదు. దయచేసి దాన్ని పరిశీలించి వెంబడే చేయమని కూడా మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా చూస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు కూడా దీన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరనటువంటి నష్టం జరుగుతుంది. చెప్పిన రీఆర్గనైజేషన్లో చెప్పినటువంటి ఏ వాగ్దానం కూడా చేయకుండా అలాగే పొడిగిస్తూ వచ్చారు. ఇప్పటివరకు మనం చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేస్తామన్నారు. 18కి పూర్తి చేస్తామన్నారు. రాజధానికి అన్ని విధాల సహాయం చేస్తామన్నారు. కానీ తీరా చూస్తే అరకొర సహాయాలతోటి జరుగుతుంది. ప్రత్యేక హోదా అనేది దాదాపు అలాగే పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. కాకపోతే మనోళ్ళు ఇంకా అడుగుతూ ఉంటున్నారు. మేము కూడా అడుగుతూనే ఉన్నాం. మేము కూడా దాని కొరకు దీక్షలు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, మీకు తెలుసు, ఆయన దీక్షలు చేశారు. ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని, హోంశాఖ మంత్రుల వారిని అందరినీ కూడా కలవడం జరిగింది పలుమార్లు. అన్నీ చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే విషయంలో కానివ్వండి, రైల్వే జోను ప్రారంభించే విషయంలో కానివ్వండి, ఏ విషయాలు కూడా వాళ్ళు చెప్పిన విషయాలు చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదు, అన్యాయం జరిగింది, నిధులు ఇవ్వడం లేదు మాట్లాడుతున్నారే కానీ ఢిల్లీకి వచ్చి మాట్లాడిన పాపాను పోవడం లేదు. ఒకవేళ ఢిల్లీకి వచ్చినా కూడా ఓటుకు నోట్ స్కామ్లో ఎలా బయటపడాలో ఈరోజు సొంత పనులు చూసుకుంటున్నారు తప్పితే ఈరోజు రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. ఢిల్లీ ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం. అతి త్వరలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించమని చెప్పి కోరుతా ఉన్నాం. లేనటువంటి పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మిగిలినటువంటి ఎంపీల సారథ్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.